పార్లమెంట్ లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తగిలిపోయింది. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై లోక్సభలో ఈ రోజు కీలక చర్చ జరగనుంది. ప్రభుత్వం విపక్షాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఎన్నికల సంస్కరణలపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 1న శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు ఈ అంశంపై చర్చ పట్టుపడ్డాయి. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అనకారణ వర్గాల ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించనుండగా ప్రభుత్వం తరపున మంత్రి రేపు సమాధానమివ్వనున్నారు. పార్లమెంట్ లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై లోక్సభలో ఈ రోజు కీలక చర్చ జరగనుంది. ప్రభుత్వం విపక్షాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఎన్నికల సంస్కరణలపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 1న శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబడ్డాయి. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అనకారణ వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించనుండగా ప్రభుత్వం తరపున మంత్రి రేపు సమాధానమివ్వనున్నారు.